ఆస్తి కోసం రాజా అస్థికలు గంగలో కలపాలి, గంగలో కలపాలి, గంగలో కలపాలి. నువ్వన్నట్టుగా రాజా ఇంటికి తిరిగి రాడు. ఆదుకున్న మనిషిని అంతం చెయ్యాలని చూస్తున్నారు. వెళ్తాను, వెళ్ళి రాజాకి విషయం చెప్పి తీరుతాను. ఎక్కడికి వెళ్తారండి? పదండి, నందు, పదండి లోపలికి. శాంత, ఆగు శాంత. శాంత. దొరికావు, పద. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. వద్దు కార్తీక్, తప్పు చేస్తున్నావు. రేయ్, ఇంకా ఆలోచించ కార్తీక్. ఇలా ఆలస్యం చేసిన ప్రతిసారి ఏదో ఒకటి జరిగి తప్పించుకుంటుంది. ఇలాంటి వాళ్ళకు బ్రతికుండే అర్హత లేదు. చంపే కార్తీక్, చంపే కార్తీక్, చంపే. రేయ్, కన్న కొడుకే తల్లిని చంపేయమని చెప్తున్నాడంటే ఇక నువ్వు బతికుండే ఏం ప్రయోజనమే? నీకు చావు తప్ప వేరే మార్గం లేదు. వద్దు కార్తీక్, వద్దు కార్తీక్. కార్తీక్, నా మాట విను. కార్తీక్, నా మాట విను. యశోదరా, కార్తీక్, జలజ, ఏం టైమింగే నీ కూతురుది. కనీసం నీ గొంతైనా చివరిసారిగా వినాలని దానికి రాసిపెట్టుంది. మమ్మీ, కార్తీక్, కార్తీక్, నువ్వు మా మమ్మీ ఎక్కడా? నా కత్తికి 6 ఇంచు దూరంలో.
నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే. చివరిసారిగా మీ అమ్మ అరిచే అరుపు వినబోతున్నావు. ఆ అరుపు విని నువ్వు బతికుంటావో లేక గుండాకి చేస్తావో చూద్దాం. వద్దు 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 కార్తీక్. ఆగు కార్తీక్. తొందరపడకు. నేను షాక్ అయ్యే న్యూస్ నువ్వు చెప్పావు, మరి నువ్వు షాక్ అయ్యే న్యూస్ నేను చెప్పాలి కదా. ఇప్పుడు నేను చెప్పేది వింటే ఖచ్చితంగా నీ శ్వాస ఆగిపోతుంది. ఎందుకంటే నీ ఊపిరి నా చేతుల్లో బందీగా ఉంది. గెస్ చేసే ఉంటావు, చందు నా దగ్గరుంది. అక్కడ మా అమ్మ ఒంట్లో నుంచి ఒక్క రక్తపు చుక్క కింద పడినా ఇక్కడ నీ చందు తల తెగి కింద పడుతుంది. మా మమ్మీని వదిలేయ్ కార్తీక్. నీ అంత ఓపిక నాకు లేదు. నా తల తిరిగిందంటే నీ చందు నీ దగ్గరికి తిరిగి రాదు. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. జలజ, చందు నేను చేయదు. నేను మీ అమ్మని వదిలేస్తాను. నాకు తెలుసు కార్తీక్, నీకు వేరే ఆప్షన్ ఉండదని. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, మా మమ్మీని ఒంటరిగా పంపించాలి. కాదు కూడదని ఎక్స్ట్రాల్ చేస్తే హలో హలో, రేయ్, ఇంకా పట్టుకున్నారేంద్రా? వదలండి. ఏయ్, జలజ వదిలిపెట్టమన్నది ఒక యశోధరని మాత్రమే, ఇన్ని కాదు. యశోదరా! సారీ భద్ర, నేను నీతో పగని మాత్రమే పంచుకోవాలనుకున్నాను. మిగతా విషయాల్లో ఎవరి దారి వాళ్ళదే. నా అదృష్టం బాగుండి నా కూతురు నన్ను కాపాడింది కాబట్టి నేను బయటపడ్డాను. మీ ప్రాణాల గురించి మీరు ఆలోచించుకోండి, నాకు సంబంధం లేదు. ఆల్ ద బెస్ట్. యశోదరా! యశోదరా! ఎందుకత్త దాన్ని బతిమలాడుతావు? నేను ముందు నుండే మొత్తుకుంటున్నాను, దాన్ని నమ్ముకుంటే మనం నట్టేట మునుగుతామని. నువ్వు నా మాట వినలేదు. అగో అగో, ఏంటే అది బెదిరిస్తే బెదిరిపోయి నిన్ను ఒంటరిగా పంపించేస్తాను అనుకుంటున్నావా? నిన్ను ఒంటరిగా పంపిస్తే అది చందును వదిలిపెడుతుందని నేనెలా నమ్ముతాను?
అంత వెర్రివాళ్లా కనిపిస్తున్నానా? అంటే ఏంటి నువ్వు అనేది? నిన్ను పంపిస్తాను, కానీ ఒంటరిగా కాదు. అజయ్, 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 అత్త అత్త చూసావుగా భద్రావతి, ఈ ఐస్ కరుగుతున్న కొద్దీ నీ ముద్దుల అల్లుడు అజయ్ చావుకి దగ్గరవుతూ ఉంటాడు. ఆ బరువు తగ్గే కొద్దీ వీడి ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. వద్దు వద్దు కార్తీక్. ఈ పావు ముద్దులకి దగ్గరవుతూ ఈ లోకానికే దూరం అవుతాడు. వాడొదిలే, వాడొదిలే, కావాలంటే నన్ను చంపే. వాడిని వదిలిపెట్టు కార్తీక్, వాడిని వదిలిపెట్టు. వదిలేస్తాను, నువ్వు చందుని తీసుకొస్తే. నేను నేను అర్థం కాలేదా? ఈ యశోదర్తో వెళ్ళి నువ్వు చందుని తీసుకురా. ఏయ్, ఏం చేస్తావో ఎలా తీసుకొస్తావో నాకు సంబంధం లేదు. వీడి ప్రాణాలు కాపాడుకోవాలంటే నువ్వు చందుని తీసుకురావాలి. అజయ్, కార్తీక్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు ఏది ఏమైనా నీకు నీకు నీ చందుని నేను అప్పగిస్తాను. అంతవరకు అజయనేమి చేయకు. తెస్తాను, చందుని తెస్తాను. ఏందే అట్టా చూస్తాండావు? ఇప్పుడు అర్థమైనదా? కాలం ఎప్పుడు ఒకరి చేతిలోనే ఉండదు. పద పదవే, పద. ఆగు భద్రా. అది మాటలతో వినే రకం కాదు. పద. పద.
పదవే ఎక్కు ఎక్కు ఆ? మ్మ్. భద్ర భద్ర తీసుకో పోనీ. మ్మ్. నువ్వు తప్పు చేస్తున్నావు భద్రావతి, చాలా పెద్ద తప్పు. తప్పు చేస్తుండది నేను కాదు యశోదరా. ప్రాణం మీదకి రాగానే ప్లేట్ పిరాయించి నువ్వు తప్పు చేశావు. నీ పగ తీర్చుకోనికి నాతో స్నేహంగా నటించినావు. నువ్వాడికి పట్టుబడగానే నన్ను వదిలేసి నువ్వొక్కదానివే తప్పించుకోవాలని చూస్తా ఉండావు. నీ నెట్ట ఈడిసి పెడతాను యశోదరా. ఇప్పుడు నీకన్నా ఆ చందు కన్నా నా పగ కన్నా నా అల్లుడు ప్రాణాలే నాకు ముఖ్యం. అందుకోసం నేను ఎంత మందినైనా సంపనీకి సిద్ధమే. ఇన్ని రోజులు ఈ భద్రావతి స్నేహాన్నే చూసినావు. ఇప్పుడేవైనా పిచ్చేషలేనికి ప్రయత్నించినావో ఈ భద్రావతి కోపాన్ని చూస్తావు. జాగ్రత్త. పోనీ. కార్తీక్, నాకెందుకో ఆ యశోధర భద్రలను పంపించి నువ్వు తప్పు చేసావు అనిపిస్తుంది. వాళ్ళు చందుని తీసుకొస్తారన్న నమ్మకం నాకు లేదు. లేదు రాహుల్, నేను చేసింది కరెక్టే. ఆ భద్రకు అజయ్ గాడంటే ప్రాణం. వీడి కోసం తను ఏం చేయటానికైనా వెనకాడదాం. ఖచ్చితంగా అది చందుని తీసుకొస్తుంది. చూస్తూ ఉండు. పోనీ. వెళ్తున్నానుగా. భద్రావతి, కత్తి తీసి బ్రేక్ వేస్తే నా పీక తెగిపోయేలా ఉంది. ఏం పర్వాలేదు, నువ్వు పోనీ, నేను చూసుకుంటాను. ఏయ్, చోట వాపి ముందు జలజకి ఫోన్ కొట్టు. యాడికి రమ్మంటతో కనుక్కో. చేస్తా చేస్తా భద్రావతి. ఏయ్, బయట కినపడేలా పెట్టు. మమ్మీ బయలుదేరావా? జలజ, బయలుదేరాను జలజ. ఇప్పుడు ఎక్కడికి రావాలి? చెప్తాను గాని నువ్వు ఒక్కదానివే వస్తున్నావు కదా. జలజ, అది నేను ఒక్కదానే వస్తున్నానమ్మా. సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? గచ్చిబౌలి ఏరియాలో ఉన్నాను జలజ. సరే, అయితే లింగంపల్లిలో ఉన్న ఫారెస్ట్ ఏరియాకి రండి. లింగంపల్లి ఫారెస్ట్ ఏరియానా? పోనివే. ఏం మడిసివే నువ్వు. ఫు, నీ యవ్వ. ఇప్పటిదాకా నాతో చేతులు కలిపి అవసరానికి నా కాళ్ళ బేరానికి కూడా వచ్చినావు కదే. ఎంటనే ఎట్ట మారిపోయినావే.